ఓకే, తిరుపతిరావు గారు మీరు మాట్లాడి, మీ తర్వాత నాగార్జున గారు మాట్లాడతారు. ఏమిటి ఇప్పుడు అత్యంత గోప్యంగా ఉండవలసినటువంటి వ్యవస్థ, సమాచారం లేదా వీడియో ఒక ప్రతిపక్ష పార్టీ చేతిలోకి వెళ్ళిందంటే అది కుమ్మక్కైనట్లా, లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతోటి కలిసినందువల్ల ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయా? ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమా కాదా? అందరికీ నమస్కారం. కొమరేని గారు, నమస్కారం. ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే నిన్నటి వరకు పిన్నెల్లి నిర్దోషి అని చెప్పేసి మాట్లాడినటువంటి తీరు నుండి ఇవాళ ఏవైతే ఆ వీడియో ఎలా వచ్చిందనేది మాట్లాడతాము. వీడియోలో ఉన్నటువంటి వాస్తవాలు చూసి మీరు కూడా అది తప్పే అని చెప్పేసి మీరు మాట్లాడినందుకు నిజంగానే అభినందిస్తున్నాను నేను. ఒకటోది. రెండోది, ఎస్ డెఫినెట్ గా 10-12 బూతుల్లో ఇటువంటి సంఘటనలు జరిగాయి. అందులో ఈ బూత్కే సంబంధించి ఇక్కడే ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతుంది అనేసి అంటే దానికి నేను ముందు సమాధానం చెప్తా. ఒకటి, డెఫినెట్ గా ఎవరి వాదనలు వారికి ఉంటాయి. ఒక సంఘటనలో ఇక్కడ ఎలా ఉందనేసి అంటే హత్యాయత్నం మాత్రమే జరిగింది, హత్య జరగలేదు కదా అన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. ఏది, ఆయన పగలగొట్టాడు, అది పగలలేదు అన్నది. ఇప్పుడు కొట్టేటప్పుడు పూర్తిగా పాడైపోయేటట్టు కొట్టాడా లేకపోతే పాడు అవ్వకుండా కొట్టాడా అంత జాగ్రత్తలు చూసి కొట్టే పరిస్థితి అయితే అక్కడ ఉండదు. సరే, ఆయన ఆవేశంలో కొట్టాడా లేకపోతే ఏదైనా. ఒకటి ఏంటంటే కొట్టినటువంటి వ్యక్తి తాలూకా పరిస్థితి కూడా మనం ఆలోచించాలి. అంటే పొజిషన్ ఆఫ్ ద పర్సన్. ఇప్పుడు ఆయన ఒక సిట్టింగ్ శాసనసభ్యుడు అండి, సిట్టింగ్ ఎమ్మెల్యే. మిగతా దగ్గర ఏదైనా జరిగిందని నేనేది ఎన్నికల్లో కానీ సాధారణ పరిస్థితుల్లో కానీ ఎక్కడ ఏది తప్పిదం జరిగినా ఖచ్చితంగా సమర్థించకూడదు, సమర్థించరాదు. అది వ్యవస్థకి నష్టము. ఇవాళ ఇన్ని వేలకు 45,000 చిల్లర పోలింగ్ బూతులు ఉన్నటువంటి సందర్భంలో కేవలం 15, 20 లేదా 100 బూతుల్లో జరిగినటువంటి రాద్ధాంతం వలన దేశం మొత్తం తాలూకా దృష్టి వేళ ఆంధ్రప్రదేశ్ మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అంటే మిగతా దగ్గరలంతా అంత సమర్థవంతం కాదండి. ఎలక్షన్ కమిషన్ అవ్వచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, లేకపోయినట్టయితే ప్రజలు అవ్వచ్చు, వీళ్ళందరూ ఇంత చర్యలు తీసుకొని సంయమనంతో ఇన్ని వేల బూతుల్ని సక్రమంగా పోలింగ్ నిర్వహించుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కేవలం ఉన్నటువంటి 10 సంఖ్యలో ఉన్నటువంటి బూతులకు సంబంధించి ఎంత అపవాదనే. అది ఎవరటి కానీ ఇందాక పెద్దలు పురుషోత్తమ రెడ్డి గారు చెప్పారు, ఎస్ ఎలక్షన్ కమిషన్ మేము నియమించాము, మేము ఆరోపణలు కూడా కాసేపు స్వీకరించి అంతవరకైనా ఎందుకు ఎలక్షన్ కమిషన్ అయినా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వ అధికారులైనా లేకపోతే ఇందా జవహర్ రెడ్డి గారు అన్నారు, ఎస్ జవహర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వార్తని నేను కూడా అది విశ్వసించను. ఎందుకని అంటే ఆయన రిటైర్ అవుతారనేదే కాదు, అక్కడ రిటైర్ అవ్వకపోయినా సరే ఆయన అటువంటి పరిస్థితికి అయితే వెళ్ళడు అనేది నేనైతే ఖచ్చితంగా విశ్వసిస్తాను. డెఫినెట్ గా ఆయన అయితే అటువంటి దిగజారుడికి వెళ్లాల్సిన అవసరం లేదు, రిటైర్ అవ్వకపోయినా సరే. ఎందుకంటే ఆయన బయాస్ గా వెళ్ళారా లేదా అనేది పక్కన పెడితే ఆయన మా జిల్లా కలెక్టర్ గా చేసినప్పుడు నాకు తెలుసు కొంత స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటారు, దిగజారుడు ఉండదు. బయాస్ అనేది వేరు, మళ్ళా దిగజారిపోయే పరిస్థితి ఆయనకు కూడా ఉంటుందని నేనైతే విశ్వసించను. కాబట్టి నేనేమంటాననేసి అంటే ఇక్కడ చేసినటువంటిది ఒక కార్యకర్త లేకపోతే ఒక మండల స్థాయి నాయకుడు లేకపోతే వేరే నాయకులు, ఒక పోలింగ్ ఏజెంట్ ఇలాంటి వాళ్ళు చేస్తే దాని గురించి అంత చర్చ కూడా అవసరం లా. ఏదో సహజంగా ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్. అట్లా కాదు మీరు ఇన్ని కబుర్లు చెబుతున్నారు ఈ స్థాయిలో అయితే అక్కర్లేదని. స్కిల్ స్కామ్ కేసులో 100 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి పోలీసులు అరెస్ట్ చేస్తే మీ బీజేపీ ప్రెసిడెంట్ గారు ఏం చెప్పారండి? అరెస్ట్ చేస్తారా తీరు అట్లాగైనా అంటే అవినీతి చేసినా పర్వాలేదు. ఆయన పిఎస్ అమెరికా పారిపోతే మీరంతా ఎట్లా సమర్థించారండి? మీరంటే మీరు వ్యక్తిగతంగా మీరు కాకపోవచ్చు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకపోతే మన దగ్గరికి వచ్చేసరికి ఒక రకం, వేరే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒక రకం. ఆయన చేసింది కింద పడేసిన మాట వాస్తవం, అది ధ్వంసం కాలేదు. అయినప్పటికీ కూడా పెద్ద ప్రమాదం జరిగిపోయినట్టు ప్రచారం చేస్తున్నారు. ఓకే, తప్పు, అది తప్పుగా చెప్పడం తప్పు లేదు. కానీ మరి అంగళ్ళు పొంగనూరులో కాదండి, ఒక్క నిమిషం, అంగళ్ళు పొంగనూరులో ఏకంగా పోలీసు వాహనం దగలబెడితేనే దిక్కులేదు, ఏకంగా పోలీసు వాళ్ళ కళ్ళు పోతేనే దిక్కులేదు. మరి అటువంటి అన్నింటినీ సమర్థించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొందరు నేతలు, తెలుగుదేశం పత్రికలు ఈ సంఘటనని చాలా భూతత్వంలో చూపించి ఏదో ప్రమాదం జరిగిపోయిందని
మొత్తం అసలు ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి చేస్తున్న ప్రయత్నమా కాదా? ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉండవలసినటువంటి వీడియో ఎలా బయటకు వచ్చింది? అది ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరం అంటే ఎలక్షన్ కమిషన్ చేతిలో ఏది రహస్యంగా ఉండదా? మరి ఎన్నికల కమిషన్కి అనేక ఫిర్యాదులు చేస్తే ఎందుకు పట్టించుకోలేదు? ఇదే రామకృష్ణారెడ్డి గారు ఎన్నో ఫిర్యాదులు చేశాడు కదా. మీరు సంధించిన ప్రశ్నలన్నిటి సమాధానం చెప్తా. నాకు సమయం ఇవ్వాలి, సంయమనంతో ఉండాలి. నేను ఒకటే చెప్తున్నా, నేను ఎప్పుడు వాడేదే పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం వాడినట్టుగా ఎన్నికల సంబంధించినటువంటి విధ్వంసానికి సాధారణ పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు అవాళ తప్పు చేశారా ఒప్పు చేశారని వాదించడం నా పని కాదు, నాకు అవసరం లేదు. కానీ ఆ రోజు ఎన్నికల సందర్భం కాదు, ఇది ఎన్నికల సందర్భం. ఎన్నికల నేరాలకి సాధారణ నేరాలకు ఉన్నటువంటి వ్యత్యాసము, వాటికి ఉన్నటువంటి శిక్షలు, లేకపోతే వాటికి ఉన్నటువంటి పరిస్థితులు నాకంటే మీకే ఎక్కువ తెలుసు అని కూడా నేను అనుకుంటా. ఒకటోది. రెండోదండి, మేమేమంటున్నామంటే ఇదే ఛానల్లో ఆయన ఇచ్చినటువంటిది, నేను నిర్దోషిని, నేనేమీ చేయలేదని చెప్పి ప్రత్యక్షంగా ఇదే ఛానల్లో ఆయన మాట్లాడినటువంటి వీడియోను కూడా నేను చూశాను. నేను నిజమే అనుకున్నాను. ఆ వేళ నేనేం చెప్తున్నాను అనేసి అంటే, ఒకసారి వేరే పౌరుడు కానీ వేరే కార్యకర్త కానీ అది చేసినట్లయితే పరిస్థితి వేరు. ఓకే, ఆ పార్ట్ సరే అండి. ఆ పార్ట్ మీరు అనేక సార్లు చెప్పారు, నేను కూడా చెప్పాను. ఎన్నికల సంఘం దగ్గర భద్రంగా ఉండవలసినటువంటి వీడియో బయటికి ఎట్లా వెళ్ళింది, అది ప్రమాదకరం కాదా అనే దానికి రండి సమాధానం. ఎన్నికల సంఘం దగ్గర భద్రంగా ఉండాల్సినటువంటి వీడియో డెఫినెట్ గా అయితే దర్యాప్తు సందర్భంగా ఆల్రెడీ అది ఎన్నికల సంఘానికి ఇచ్చి 2-3 రోజుల తర్వాత బయటికి రావడంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇదేమన్నా ఇవాళ దర్యాప్తు ఇవాళ ప్రారంభం అవ్వాలా, ఇవాళ 6వ రోజు సిట్ దర్యాప్తు ప్రారంభమయ్యి, కాబట్టి తొలినాళ్ళలోనే అది ఫస్ట్ ఐడెంటిఫై అయినటువంటి వీడియో. అది ఎన్నికల సంఘం దాన్ని స్క్రీనింగ్ చేసి దాని మీద నిజ నిర్ధారణకు వచ్చిన తర్వాత బయటికి రావడం అనేది పెద్ద సమస్య కాదు, అది సహజంగా వస్తుంది. ఇవాళ ఉన్నటువంటి